ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. సో ప్రస్తుతం ఈ కిసాన్ మేళాలో భాగంగా కన్నెబోయిన రాజయ్య గారు గెస్ట్ గా రావడం జరిగింది. సార్ నమస్తే. నమస్తే. ఎలా అనిపిస్తుంది సార్? కానీ గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఇంత రిస్క్ తీసుకొని సుగుణాకర్రావు గారు ఈ మేళా చేయడం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రైతు ఎంత బాధలు ఉన్నాడంటే రైతు వృత్తి కానీ రైతు యొక్క సమస్య కానీ చాలా బాధాకరంగా జీవించేటువంటి జీవనం ఉంటుంది. రైతు తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా కూడా ఎద్దుకు మేత తెచ్చి ఏడవాలి. ఇటువంటి దుస్థితిలో రైతు బతుకుతా అంటాడు. అటువంటి వాళ్ళ యొక్క మేళాన్ని చేయడం అత్యంత కఠినతరం. కానీ రాబోయే రోజులలో పశు సంపద, గొర్రెల పెంపకం, ఫిషరీస్ పెంపకం వీటి మీద ఎక్కువ ఆలోచన చేయాలి రైతాంగం. ఎందుకంటే ఈ ఈ ఏదైతే సాగుబడి ఉన్నదో పోతే వరి సాగుతోటే మొత్తం జీవనం వస్తుంది అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. అందుకనే అనేక వృత్తుల మీద వీళ్ళ యొక్క ఫోకస్ ను పెట్టాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ప్రస్తుతం నన్నతో గొర్రెల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు పాసవేని మల్లేశం యాదవ్. మల్లేశం యాదవ్ గారు, ఎలా అనిపిస్తుంది? గ్రామీణ మేళకు రావడం జరిగింది. ఇక్కడ గొర్రెలకు సంబంధించిన పంటకు సంబంధించిన స్టాల్స్ కానీ చాలా ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఈ మేళను పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ మేళ ద్వారా గ్రామీణ నుంచి చాలా మంది రైతులు వచ్చి వీక్షించి ఆధునిక పద్ధతి తెలుసుకోవడానికి మంచి అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ మేళ పెట్టిన పెద్దలు సుగుణారావు గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఈరోజు ఈ గొర్రెల పెంపకాల సహకార సంఘం ద్వారా తెలియజేసిందంటే ఎన్ఎల్ఐ స్కీమ్ ఆపేసారు సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని కొనసాగించే విధంగా సుగుణారావు సార్ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.